నానమ్మ నానమ్మ పిన్ని వాళ్ళ సినిమాకి వెళ్తున్నారు, మేము కూడా వెళ్ళవా? అలాగేనమ్మా. అక్క మేము బయటకు వెళ్తున్నాం. పుష్ప, ఈ చీర చాలా బాగుంది. అవునక్క, ఈ చీర సింగపూర్ నుంచి మా అన్నయ్య తెప్పించాడు. అరే, ఈ నెక్లెస్ కూడా చాలా బాగుంది. అవునక్క, అన్ని డైమండ్సే, లేటెస్ట్ మోడల్. ఇదే సింగపూర్ నుంచి తెప్పించాడు. అలాగా? అక్క, సెంటు వాసన వస్తుందా? వస్తుందమ్మా, చాలా బాగా వస్తుంది. ఇది పాయిజన్ అని ఫారిన్ సెంటు. దీని రేట్ ఎంతో తెలుసా? 1600. ఇది కూడా సింగపూర్ నుంచి వచ్చిందే. అక్క అక్క, ఎవరితో చెప్పకు, సినిమాకి వెళ్తున్నాం. వస్తాను. గౌతమి, ఏమిటి ఎలా ఉన్నావు? ఎలా ఉన్నాను? ఏదో డల్ గా ఉంటేను. డల్ గా ఉండక హుషారుగా ఉండటానికి నా మెడలో డైమండ్ నెక్లెస్ లేదు, నా ఒంటి మీద సింగపూర్ చీర లేదు, దాని మీద సింగపూర్ సెంటు లేదు. ఏమిటమ్మా, ఏమైంది? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఎవరు ఏమీ అనక్కర్లేదండి. ఒకరి ముందు మరొకరిని పొగిడితే ఏమిటి అర్థం? ఏ అర్థమైనా మన అర్థం చేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. ఏంటమ్మా, ఏమైంది? గౌతమి, ఏమైంది? పుష్ప, పుష్ప, ఏమైంది పుష్ప? చెప్పానుగా తలనొప్పిగా ఉందని. ఇందాక లేని తలనొప్పి ఇప్పుడు ఎలా వచ్చింది? ఇందాక లేని పిల్లలు సినిమాకి ఇప్పుడు ఎలా వచ్చారు? అదా, చిన్నపిల్లలు కదా, సరదా పడి ఉంటారు. సరదా పడ్డారు కనుక మీరే వెళ్ళి సరదా తీర్చుకోండి. నువ్వు లేకుండా కొత్తగా పెళ్ళైన మొగుడు పెళ్ళాలన్నాక సరదాగా సినిమాలకి షికార్లకి వెళ్తారు, కూడా మేకల మందని తీసుకువెళ్ళరు. ఉమ్మడి కుటుంబం కదా, ఇవన్నీ తప్పు పుష్ప. నీ మీద ఒట్టేసి చెప్తున్నానండి, నేనేం అనలేదు. పుష్ప నెక్లెస్ వేసుకుంది, బాగుందమ్మా అన్నాను, అంతే. నక్లెస్ నక్లెస్ వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టారు, పెట్టుకుంది. మధ్యలో నీకేమొచ్చింది? అంటే నా పుట్టింటి వాళ్ళు గుండు కొట్టుకుపోయారు, నాకేం పెట్టలేకపోయారనేగా మీ వదిన గారి వెటకారం. అబ్బా, ఇందులో వెటకారం ఏముంది గౌతమి? వదిన అడుగుంటుంది, పుష్ప చెప్పింటుంది. అదేం కాదు, ఆవిడ గారు అడగకుండానే ఈవిడ గారు, ఆహా నీ మెడకి డైమండ్ నెక్లెస్ ఎంత బాగుందో, నీ ముక్కు ఎంత బాగుందో, నీ చెవి ఎంత బాగుందో. చాలా ఆపు. ఉమ్మడి కుటుంబం అన్న తర్వాత ఇవన్నీ చూసి చూడనట్టు ఉండాలి. స్నానం చేసిరా. ఎప్పుడో చేసేసాను. నాకు తెలుసు. నాన్నమ్మ కొనిచ్చింది. మాకు ఫస్ట్ మార్కులు వచ్చే కొనిచ్చింది. నాకు మీకు లేవు. ఎందుకు లేవు? అమ్మా 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 చూడమ్మా, పెద్దనాన్న కొడుకి ఇంకా పెద్దనాన్న కూతురికి కొత్త పెను కొచ్చినంట నాన్నమ్మ. మాకేమో లేవట. వాళ్ళంటే ఇష్టం కొనిచ్చారు, మీరంటే ఇష్టం లేదు కొనివ్వలేదు. ఏమిటమ్మా గౌతమి ఆ మాటలు? నేను కొట్ల సామాన్లు కొంటున్నగా వాళ్ళు కనిపించారు, వాళ్ళ ఫస్ట్ మార్కులు వచ్చాయన్నారు, కొనిచ్చాను. రేపు వీళ్ళకి కొనిస్తాను. ఏమీ కొనక్కర్లేదులేండి. అసలు మార్కులే రాని వెధవి పెన్ను ఎందుకురా? పెన్ను వాళ్ళు బాగా చదువుకున్నారు, ఫస్ట్ మార్కులు వచ్చాయి, ఆవిడ గారు కొనిచ్చారు. మార్కులే రాని వెధవికి చదువే అనవసరం. పదా. గౌతమి గౌతమి, ఎందుకు అనవసరంగా వాళ్ళని కొడతావు? ఇదిగోరా బబ్లు, తీసుకో. అక్కర్లేదు, ఎవరికో తెచ్చిన పెన్నులు ఇస్తే నేను తీసుకోవాలా? అంటే మాది అడుక్కు తినే బతుక? ఏమిటమ్మా, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి ఎందుకు పెద్ద చేస్తావు? నేనే భూతద్దంలో చూడలేదండి, మీరే భూతద్దం పెట్టుకుని ఒక్కొక్కళ్ళని ఒక్కో రకంగా చూస్తున్నారు. రే పిల్లలు, టీవీలో చిరంజీవి పిక్చర్ వస్తుంది, త్వరగా వెళ్ళి చూడండి, వెళ్ళండి. మార్చావంటే తంత. నాకు స్పోర్ట్స్ కావాలి. ఎందుకు నా కొడతావు? ఎందుకు? ఎందుకంటే శ్రీదేవకి టీవీ చూడాలంట, మేము చూడకూడదంట. అవగాకి స్పోర్ట్స్ ఇస్తామంట, మేము అదే చూడాలంట. అవునరా, ఈ ఇంటికి వాళ్ళే రాజులు రాణులు, వాళ్ళేం చూస్తే మనము అదే చూడాలి. ఏంటి గౌతమి, ఇంట్లో ఒక టీవీ ఉన్నప్పుడు ఒక ప్రోగ్రామే కాదు చూడగలం. నిజమే అత్తయ్య, ఈ ఇంట్లో పెద్దక్క కూతురు ఏం చూస్తే అదేగా మేము చూడాలి. అదేమిటమ్మా, ఎవరికి నచ్చింది వాళ్ళు చూడొచ్చుగా. ఎవరికి నచ్చింది వాళ్ళు చూడటానికి ఇంట్లో 3 టీవీలు లేవు. మన బోటి వాళ్ళ ఇళ్లలో 3-4 టీవీలు పెట్టుకోవడానికి వీలు ఉండదమ్మా. విన్నారుగా? వెధవా వెధవా, నీ బతుక్కి టీవీలు కావాలట్రా, టీవీలు.
కొడతావు? నా పిల్లలు నేను కొడతాను, నీకెందుకో? నీ పిల్లలు కొడుతున్నారా? ఏమిటే ఏమిటే ఇంటికి వచ్చేసరికి న్యూసెన్స్? అవునండి, నేనేం మాట్లాడినా మీకు న్యూసెన్సే. పెన్నులో పెద్ద కొడుకు పిల్లలకి, టీవీలో పెద్ద కొడుకు పిల్లలకి. శ్రీదేవి, ఇంకోసారి టీవీ దగ్గరికి వస్తే చంపేస్తాను. పద లోపలికి పద. వాళ్ళని ఎందుకు అక్క చంపడం? ఆ టీవీ ఏదో వాళ్ళని చూసుకోమను. ఏమండి, మనకు టీవీ కొనండి, మన రూమ్ లో పెట్టుకుందాం. ఓకే, వెంటనే కొనేస్తాను. విన్నారుగా, మీ తమ్ముడుకున్న తెగింపు కూడా మీకు లేదు. పెదవ టీవీ కొనడానికి కూడా పౌరుషం కావాలా? ఇప్పుడే కొంటాను. ಶ್ರೀನಿವಾಸರಾವ ಇವರು ಷಣ್ಮುಖ ಮೊದಲೆಯಾರು ಗೌಂಡರು ಪಟ್ಟಂತಾನು ಪೆಲ್ಲೆ ಒಂದು పేరు చెప్ప. ఎన్ పేరు జాక్పాట్ శివరాముడు సార్. వీళ్ళంతా నిండా నా స్నేహితులప్ప. ఒక్కరంగా వీళ్ళు వచ్చినప్పటి నుంచి సాపాటు అంటే ఆంధ్రవాడి సాపాడుదా తినవాలని చెప్తుని, అందులోనూ శ్రీనివాసరావు ఇంట్లో సాపాడుదా తినవాలంటిని. ఉదయం నుంచి టిఫిన్ కూడా తినకుండా కట్ట పెట్టుకుని ఉంటారప్ప పొట్టలు. ఈ దినం వాళ్ళని ఫుడ్తో నువ్వు కొడతావా? మొదలయ్యారు గారు, అదేం మాట, మీరు రావాలే గాని భోజనానికి ఏం లోటు? ఏమప్పా పురింజిదే? ஒரு நிமிஷம் வெளியே உட்காருங்களே. ஆமா, చిన్న విషయం, అర్జెంట్ 2 లక్షల క్యాష్ కావాలప్పా. దానికే ఉందండి, 2 లక్షలు ఇవాళ పేమెంట్ కూడా ఉంది కదా. సూర్యం, షాప్కి వెళ్ళి 2 లక్షల రూపాయలు క్యాష్ తీసుకుని ఇంటికెళ్ళు. అమ్మతో మొదలయ్యారు గారు స్నేహితులు భోజనానికి వస్తారని చెప్పు. ఓ సూర్యమా, వంకాయకి వస్తే కోసి అందులో పెడుతుంటారే. గుత్తి వంకాయ? ఆమా, అది కొంచెం జాస్తి కావాలప్పా, చేస్తారా? అలాగే, సరిగ్గా 1 గంటకు వస్తామని చెప్పు. అలాగే నాన్న. పుణ్యకోటి గారు, మొదలయ్యారు గారికి ఇవ్వాల్సిన పేమెంట్ తాలూకు డబ్బేది? అందులో ఒక 50 తగ్గాయి బాబు. ఏ హరి, షాపులోంచి డబ్బు తీసుకున్నారా? మిమ్మల్ని పుణ్యకోటిని దబాయించి షాప్ నుంచి డబ్బు తీసుకున్నారా లేదా? దబాయించాల్సిన కర్మ మాకేంటి, అవసరం వచ్చింది తీసుకున్నాం. ఏమిటో అవసరం? మాకే అవసరాలు ఉండవా? టీవీ కొనుక్కున్నాం. ఎవరితో చెప్పి? ఎవరితో చెప్పాలి? పెద్దవాళ్లతో. అంటే నీతోనా? ఉంటే నాన్న, లేకపోతే నేను. నువ్వన్నీ చెప్పే చేస్తున్నావా? ఏమిట్రా, ఏమైందిరా మీకు? ఏం లేదమ్మా, ఈ రోజు మొదలయ్యారు గారికి 2 లక్షల రూపాయలు పేమెంట్ ఉంది. డబ్బు చాలకపోతే నాన్నగారు బయట నుంచి 50,000 రూపాయలు అప్పు తెప్పించారు. ఇవాళ మొదలయ్యారు గారు ఇక్కడికి వచ్చారు, ఆయన డబ్బు కట్టాలి. అందులోంచి 50,000 రూపాయలు వీళ్ళిద్దరు తీసుకున్నారు. ఇప్పుడు మొదలయ్యారు గారు ఎలా కట్టాలి? ఏమిట్రా మీరు, నిన్న మొన్నటి దాకా బానే ఉన్నారుగా, ఇప్పుడు ఏమొచ్చింది మీకు? పెళ్ళాలు వచ్చారు. అమ్మాయి, ప్రతి విషయంలో నేను ఉన్నానంటూ నువ్వు కలగ చేసుకోకు. ఇది వాళ్ళ షాప్ వ్యవహారం. అదే షాపు ఎవరి వ్యవహారం? మీ పెద్ద కొడుకు వ్యవహారమేనా? గౌతమి, ఎందుకు అత్తయ్య గారు ప్రతిదానికి నా మీద విరుచుకు పడతారు? షాపులో హక్కు మీ పెద్ద అబ్బాయికి ఒక్కరికే ఉందా అని అడిగాను. ఒక్కరికే ఎందుకుంటుందక్క? అందరికీ సమానంగానే హక్కు ఉంటుంది. సమానంగా హక్కున్నప్పుడు ఓ 25,000 రూపాయలు వాడుకోవడం తప్ప? చూడు గౌతమి, ఇప్పుడు తప్పప్పుల గురించి న్యాయాల గురించి ఎవరు విచారించడం లేదు, అవసరం గురించి మాట్లాడుతున్నాను. అన్నమాట ప్రకారం ఈ రోజు డబ్బు కట్టకపోతే పరువేన దక్కుతుందా? మేం టీవీ కొనుక్కోవడం వల్లనే మీ పరువు పోతుందా? అమ్మాయి, వాడు మాట్లాడుతున్నదేమిటి, నువ్వు అంటున్నదేమిటి? ఏంటమ్మా నువ్వు ప్రతిదానికి దాని మీద లేస్తావు? నోర్మి, వాడిది నోర్మియాలి. హరి, ఏ నీ పిల్లే పిల్ల, మా పిల్లగారా? లేకపోతే వాళ్ళకి టీవీ చూడాలని సరదా ఉండదా? 25,000 కోసం ఇంత రాత్రం చేస్తావా? లక్షల వ్యాపారం చేస్తున్నారు, 50,000 చదవలేరు. నేను టీవీలు కొన్నామని కుళ్ళుపోతానంతో చూడలేక చేయాల్సిన అల్లమంతా చేస్తున్నావు. కదా టీవీలు ఎవరికి కావాలి? ఇప్పుడే తీసుకెళ్లి ఇచ్చేసి కట్టే. రేయ్, నీ టీవీ కూడా ఇచ్చారా? అమ్ముకుంటాడు. గౌతమి రా, పుష్ప రా. పట్టుకెళ్ళి అమ్ముకున్నా డబ్బు తీసుకెళ్ళి కట్టేరా. పట్టుకెళ్ళరా. ఎందుకండి గది లేనట్టు తెచ్చి టీవీలు తిరిగి ఇవ్వడం? ఈ నెక్లెస్ తీసుకెళ్ళి అమ్మి డబ్బు తెచ్చుకోమనండి. నా గాజులు కూడా తీసుకెళ్లి డబ్బు తెచ్చుకోమనండి. పరువు అంట పరువు, వీడికొక్కడికే ఉంది పెద్ద పరువు. శ్రీనివాసరావు గారికి వీడు ఒక్కడే పుట్టాడు, మేము ఎవరూ పుట్టలేదు. రేయ్, ఏం కూసావురా? మాటి కొడతావేంటి? నోరెత్తావంటే నిన్ను కూడా కొడతాను.